హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ హెల్దీ పీనట్ చాట్ రెసిపీ. వేరుశనగ పప్పులతో మనం ఇలా చాట్ చేసుకోవచ్చు. హెల్దీగా మన ఇంట్లోనే తినచ్చు. మన వంటింట్లో దొరికే వస్తువులతోనే మనం ఇలా చేసుకోవచ్చు అండి. ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో పచ్చి వేరుశనగ పప్పులు అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి వేరుశనగకాయలు ఉంటే నానబెట్టే అవసరం లేకుండా అవి ఉడికించుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పచ్చి వేరుశనగ పప్పులండి వేసి మనము ముందుగా ఒకసారి కడుక్కుందాము వీటిని శుభ్రంగా. ఇప్పుడు మనము ఇందులో వాటర్ పోసుకొని 3 నుంచి 4 గంటలు నానబెట్టుకుంటే బాగుంటుందండి. తర్వాత మనము ఇవి నానాక వీటిని ఉడికించుకోవాలి. చూడండి, 3 నుంచి 4 గంటలు తర్వాత నానాక చూద్దాం. బాగా నానిపోయాయి. ఆల్రెడీ ముందే మనం వాష్ చేసాము. ఇప్పుడు బాగా సోక్ అయ్యాయి కదా. నేనైతే ఆ వాటర్తోనే బాయిల్ చేసుకుంటున్నాను. మీకు నచ్చకుంటే వాష్ చేసుకొని వేరే వాటర్ అయితే వేసుకోండి. ఆల్రెడీ సోక్ అయిపోయాయి కదా, ప్రోటీన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్లు అయితే రానిస్తున్నానండి. 2 విజిల్లు వచ్చాక ఆవిరంతా పోయాక మనం కుక్కర్ ఓపెన్ చేస్తే మనకు ఈ పీనట్స్ అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయి ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువసేపు అయితే నానాయి కదా. ఉడికించిన వేరుశనగ పప్పుల్లో మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. కొవ్వు పదార్థాలు అయితే తక్కువ ఉంటాయి. ఫైబర్ అయితే ఉంటుంది, పీచు పదార్థము. మనకు చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి ఇందులో. అందుకే దీన్ని హై ప్రోటీన్ రెసిపీ అంటారు. ఇప్పుడు నేను ఈ వేరుశనగ పప్పులను అయితే వడపోసుకొని నీళ్ళని సపరేట్ చేసుకున్నానండి. ఒక బౌల్ తీసుకుని అందులో వేసుకుంటున్నాను. నేను స్వీట్ కార్న్ కూడా ఇలా ఉడికించి అయితే వేసుకుంటున్నాను. మీకు అవైలబిలిటీ లేకుంటే వదిలేసేయండి. నాకు అవైలబుల్గా ఉన్నాయని వేస్తున్నాను. ఉడికించిన స్వీట్ కార్న్. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలానే ఒక టమాటా, మీడియం సైజ్ టమాటా సన్నగా తరిగి అయితే వేసుకుంటున్నాను. మీకు టమాటా ఇష్టం లేకుంటే వేసుకోవద్దు. తర్వాత క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర తరిగి వేసుకుంటున్నాను. అలానే మనకు ఈ చాట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. అలానే కారానికి ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి పౌడర్ అయితే వేస్తున్నాను. ఇందులో మీకు అవైలబుల్గా ఉంటే చాట్ మసాలాను వేసుకోండి కొద్దిగా. నేను ఇక్కడ జీలకర్ర పొడి అయితే వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. అలానే కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీ హై ప్రోటీన్ చాట్ రెసిపీ అయితే చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి, మనం వీక్లీ వన్స్ అయినా ఈ రెసిపీ చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది మనకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము ఇలా ఈజీగా ఈవినింగ్ స్నాక్ వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలా మనము చేసుకోవచ్చు అండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కొత్తగా అభిభవి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.